నమస్కారం అండి. ఈరోజు నేను నాన్ స్టిక్ కుక్వేర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కుక్వేర్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ లాస్ట్ 20 years నుంచి నేను రకరకాల కుక్వేర్ వాడాక నాకు ఈ కుక్వేర్ మటుకు చాలా నచ్చింది. ఇది నా ఫ్రెండ్స్కి కజిన్స్కి చెప్తే కూడా చాలా ఆశ్చర్యపోయారు. అది మీకు కూడా షేర్ చేసుకుందామని, మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సరే, ఇంక మరి ఈ కుక్వేర్ చూసేద్దాం. వచ్చేయండి మరి నాతో పాటు మీరు. నేను చూపిస్తానన్న కుక్వేర్ ఇదేనండి. ఇది క్యాల్ఫ్లాన్ కుక్వేర్. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది లైఫ్ టైం వారంటీ. ఇప్పటి వరకు నేను లైఫ్ టైం వారంటీ ఎక్కడ ఇచ్చినట్టు వినలేదు. ఎవరైనా తీసుకున్నట్టు కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. అంతేకాదు ఈ గిన్నెల్లో కుక్ చేయడం కూడా చాలా తేలిక. ఎందుకంటే వీటికి బాటమ్ థిక్గా ఉండి త్వరగా మాడవు. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. అంతేకాదు ఇవి డిష్ వాషర్ సేఫ్ కూడా. మేము చాలా వరకు ఈ గిన్నెలన్నీ డిష్ వాషర్లోనే పెడతాం. వీటిలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అన్నిటికీ లైఫ్ టైం వారంటీ ఉండదు. అవేంటో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అసలు విషయానికి వస్తాము. మేము 2010లో మా పాప ఒక $600 పెట్టి ఒక 5 గిన్నెలు కొనింది. ఆ తర్వాత ఇవి నచ్చి ఈ ఎవ్రీ ఇయర్ 1-2 కొంటూ పోయాం. మొత్తానికి మా దగ్గర అయితే ఇప్పుడు 10 to 12 pieces ఉన్నాయి. కాల్ఫ్లాన్ ప్రైస్ రేంజ్లో 2-3 వెరైటీస్ కూడా ఉంటాయని చెప్పాను కదా. మేమేమో కొన్ని గిన్నెలు ఫస్ట్ కొనినవైతే ఫస్ట్ రేంజ్, తర్వాత కొన్ని సెకండ్ రేంజ్ కూడా కొన్నాను. అప్పటికి మాకు అన్ని గిన్నెలు అయ్యి $1000 వరకు పడింది. నాకేమో చాలా ఎక్కువ అనిపించింది. నేను చాలాసార్లు అన్నాను $1000 పెట్టి గిన్నెలు కొంటాం ఏంటి అని. కానీ మా పాప చాలాసార్లు చెప్పింది ఇవి లైఫ్ టైం వారంటీ అని. నాకైతే అప్పట్లో నమ్మబుద్ధి కూడా కాలేదు. మేము రోజు కుకింగ్కి అయితే ఈ 5 ఎక్కువ వాడుతుంటాము. ఈ 2 అయితే ఏదో పార్టీస్కి తప్ప ఎక్కువ వాడము. ప్యాన్స్ కూడా వాడుతుంటాము. ఒక ప్యాన్ ఎక్కువ వాడుతుంటాము. మిగతావైతే ఎప్పుడూ లోపలే ఉంటాయి. ఈ 5 వాడుతుంటాం. 2017లో ఒకసారి ఇది ఎక్కువ డీప్ ఫ్రైకి వాడుతుంటాము. ఇది బాగా జిడ్డు పట్టి చుట్టూతా పాడైంది. ఇంకొక గిన్నె కూడా ఇలాంటి గిన్నె, అది కూడా బాగా స్క్రాచెస్ వచ్చేసింది. ఇంకా 3 గిన్నెలు అయితే కాస్త స్క్రాచెస్ వచ్చున్నాయి. మా పాప వారంటీ గురించి వాళ్ళని కాంటాక్ట్ చేసింది. వాళ్ళేమో ఫొటోస్ పంపించమన్నారు. వెంటనే మేము ఫొటోస్ కూడా పంపించాం. ఫొటోస్ పంపించాక వాళ్ళు ఇవన్నీ షిప్ చేయమన్నారు. షిప్పింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు. తర్వాత ఒక 10-15 days అనుకుంటాను మళ్ళీ ఈ గిన్నెలన్నీ కొత్తవి వాళ్ళు షిప్ చేశారు. ఈ గిన్నెలన్నీ వాళ్ళు పంపించాక చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటాను 5-6 years తర్వాత, 5-6 కూడా కాదు, ఆల్మోస్ట్ 7 years తర్వాత వాళ్ళు గిన్నెలన్నీ ఇట్లా రిటర్న్ చేస్తే నేను నిజంగానే అప్పుడు నమ్మాను మా పాప చెప్పిన మాటలు కూడా. నాకు కూడా చాలా నచ్చి ఇలాంటి గిన్నెలు అప్పుడు 2 వచ్చాయి. ఇలాంటి గిన్నె ఒకటి, ఒక చిన్న గిన్నె ఒకటి నేను ఇండియాకి తీసుకెళ్ళాను. ఇప్పుడు కూడా నేను ఇప్పటి వరకు ఆ గిన్నెల్లోనే వండుతున్నాను. లాస్ట్ టైం గిన్నెలు వచ్చాక మళ్ళీ మేము ఇవన్నీ బాగానే వాడేసాం. రీసెంట్గా అంటే లాస్ట్ మంత్ ఇవి 2 కొంచెం బాగా పాడైనాయి. ఇవి కాస్త పాడయ్యాయి. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాము. కానీ మాకు కాస్త డౌట్గానే ఉండింది. రెండోసారి కూడా లైఫ్ టైం వారంటీ పనిచేస్తుందా లేదా అని. అయినా చూద్దామని ఒకసారి మా పాప వాళ్ళని కాంటాక్ట్ చేసింది ఫోన్లో. కానీ వాళ్ళు విచిత్రం ఏంటంటే చాలా త్వరగా రియాక్ట్ అయ్యారు. చాలా త్వరగా ఆన్సర్ కూడా చేశారు. వాళ్ళు మమ్మల్ని ఫొటోస్ పంపించమన్నారు. మేము వెంటనే గిన్నెల ఫోటోలు తీసి పంపించేసాం. వాళ్ళు ఈ ఫోటోలు చూసి మన హిస్టరీ కానీ మనకు ముందు మన రిసీట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇవన్నీ చూసి వాళ్ళు గిన్నెలు కూడా ఈసారి పంపించమని అడగలేదు. వెంటనే రీప్లేస్మెంట్కి ఆ గిన్నెలన్నీ పంపించేస్తామని చెప్పారు. 1-2 గిన్నెలు వాళ్ళ దగ్గర ఇవే షేప్ లేకపోతే ఆ వర్త్కి ఏ గిన్నె వస్తుందో సెలెక్ట్ చేసుకోమన్నారు వాళ్ళ సైట్లో. మేము అలాగే సెలెక్ట్ చేసుకున్నాం. ఈసారి వాళ్ళు గిన్నెలు పంపించొద్దన్నారు కదా, మా దగ్గరే ఉండిపోయాయి ఈ 5 గిన్నెలే. వీటి రీప్లేస్మెంట్ ఈ గిన్నెలు ఈ పార్సిల్లో పంపించేశారు. 2 పార్సిల్స్గా వచ్చాయి ఈ 5 గిన్నెలు.
సైజు లేదు ఇప్పుడు స్టాక్లో, కానీ అదే రేంజ్లో అదే రేటుకి ఈ గిన్నె వచ్చింది. యాక్చువల్గా ఈ గిన్నెలు బాగానే ఉపయోగపడతాయి, ఎందుకంటే కాస్త కూర చేసుకోవాలన్నా, ఆలుగడ్డ కూర అలాంటివి చేయడానికి ఇవి బాగా యూస్ఫుల్, అడుగు పట్టకుండా బాగా వస్తాయి. ఈ గిన్నెకు బదులు సేమ్ గిన్నె ఇది ఇచ్చారు. ఈ గిన్నె మేము బాగా వాడుతుంటాము, ఎందుకంటే 1 kg వరకు బిర్యానీ చేయొచ్చు దీంట్లో. చాలా అడుగు పట్టకుండా చాలా బాగా వస్తుంది ఈ గిన్నె. ఇదండి, ఇప్పుడు ఇవన్నీ పాత గిన్నెలు, ఈ 5 వాటి బదులు వచ్చిన కొత్త గిన్నెలు. దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 2 గిన్నెలు ఎక్కువ స్క్రాచెస్ పడ్డాయి, మిగిలినవి చాలా తక్కువ స్క్రాచెస్. అయినా వాళ్ళు ఏం మాట్లాడలేదు. అంటే జనరల్గా 2 కదా పాడయ్యాయి, మిగిలినవి బాగున్నాయి కదా, మేము 2 ఎక్స్చేంజ్ చేస్తాము, అలాంటి డిస్కషన్ ఉంటుంది. కానీ అలాంటి ఏ డిస్కషను లేదు. ఒకే ఒక ఫోన్తో పని అయిపోయింది. మీరు అనుకోవచ్చు గిన్నెలు కూడా చాలా ఎక్స్పెన్సివ్ కదా అని. ఇక్కడ $10కి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది, $200 కూడా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది. కానీ దేనికి లైఫ్ టైం వారంటీ అంటూ ఉండదు. ఇదండి నేను మీకు చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది. ఈ విషయంలో మీకేమైనా డౌట్ ఉంటే తప్పక కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే Calphalon వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి. ఏ ప్రైస్ రేంజ్కి లైఫ్ టైం వారంటీ ఉంది, ఏ ప్రైస్ రేంజ్కి లైఫ్ టైం వారంటీ లేదు అన్న డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. ఇంతకీ మీకు నా ఈ వీడియో నచ్చిందా లేదా? నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.